100% యూజీ విద్యార్థులకే హాస్టల్ ఇవ్వాలి సార్. మాకు 100% యూజీ విద్యార్థులకు వచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ ఇలానే జరుగుతూనే ఉంటుంది సార్. యాక్చువల్ గా పీజీ వాళ్ళకి ఓయూలో ఉంది సార్ హాస్టల్ ఫెసిలిటీ. ఆల్టర్నేట్ గా వాళ్ళకు ఉన్న తర్వాత కూడా మళ్ళీ ప్రిన్సిపల్ గారు పీజీ వాళ్ళకి ఇవ్వడం అనేది రాంగ్ స్టేట్మెంట్ సార్. సో పీజీ వాళ్ళు వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళు లెటర్ రాసి మేము ఇక్కడ నిజాం కాలేజ్ హాస్టల్లో ఉండము, ఉస్మానియా యూనివర్సిటీలో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, అక్కడే ఉండి మేము చదువుకుంటాం, మాకు హాస్టల్ ఫెసిలిటీ అక్కడే కావాలి అని పీజీ వాళ్ళు చెప్పారు సార్. చెప్పిన తర్వాత కూడా ప్రిన్సిపల్ గారు మళ్ళీ వాళ్ళకే అలాట్మెంట్ చేస్తుంది సార్ హాస్టల్. ఈ ఇయర్ లో మాకు 230 అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్స్ వస్తే దాంట్లో 110 మాత్రమే ఫిల్అప్ అయింది సార్. అకామిడేట్ చేసిరు. అకామిడేట్ చేసిన దాంట్లో కూడా మేము రూమ్ కి 4 మెంబర్స్ ఉండాల్సిన రూమ్స్ లో 8 మెంబర్స్ ని అడ్జస్ట్ అవుతున్నాం సార్. కానీ పీజీ వాళ్ళు మాత్రం రూమ్ కి 5 మెంబర్స్ వాళ్ళు అలానే ఉంటున్నారు సార్. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మాకే ప్రాబ్లం ఉంది. దూరం నుంచి వచ్చేవాళ్ళు 200-300 కిలోమీటర్స్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు క్లాసెస్ కి ఇలా అటెండ్ అవుతారు సార్. అటెండ్ అవ్వకపోతే అటెండెన్స్ ఉండదు. అటెండెన్స్ లేకపోతే ఇంటర్నల్స్ రాయనియరు, మమ్మల్ని ఎక్స్టర్నల్స్ రాయనియరు. సో అట్లా మాకే ప్రాబ్లం అవుతుంది, ఇట్లా మాకే ప్రాబ్లం అవుతుంది. మేము 4 days నుంచి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. స్టిల్ నో ప్రిన్సిపల్ ఇంకా రాకుండా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు ఎలాంటి రెస్పాన్స్ సార్. లీవ్ లో ఉండు, మేము లీవ్ లో ఉంటే మాకు అబ్సెంట్ ఇస్తారు సార్. లీవ్ లో ఉంటే మరి ఎవరు వచ్చి మా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు సార్. సో ప్రిన్సిపల్ రావాలి. ఇక్కడ ఎలాంటి అధికారులు వచ్చినా, ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఎవరు వచ్చినా 100% యూజీ హాస్టల్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము కదులుతాం సార్. అప్పటి వరకు కదలం. మాకు ప్రిన్సిపల్ సపోర్ట్ చేస్తాడు అని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినాం, కానీ ప్రిన్సిపల్ మాకు సపోర్ట్ చేయట్లేదు. సొల్యూషన్ కూడా చెప్పట్లేదు సార్. సార్ సొల్యూషన్ చెప్తే దాన్ని బట్టి మేము ముందుకేసాం. సారే మాకు సపోర్ట్ చేయకుండా అడ్మినిస్ట్రేటివ్ మాకు సపోర్ట్ ఉంటే మాకే ఇంకా రిజల్ట్ వస్తుంది, కానీ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ లేకపోతే మాకు ఇంకా ఎవరు సపోర్ట్ ఉండట్లేదు సార్. సో మీడియా పైన మేము ఇక్కడ ప్రొటెస్ట్ 4th day ప్రొటెస్ట్ సార్. 100% యూజీ హాస్టల్ వచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ ని ఇలానే చేస్తాం సార్. ఈ ధర్నా చేయడం వల్ల ప్రభుత్వం నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందమ్మా? ప్రెసెంట్ అయితే ఇవాళ మేము బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారిని అయినాం సార్. సో సార్ రేపు ఆఫ్టర్ 12 తర్వాత మేము కన్ఫర్మ్ గా చెప్తాము. అప్పటి వరకు ఎలాంటిది ఏం చెప్పాము అని ఒక చిన్న హోప్ ఇచ్చింది సార్. ఆ హోప్ వచ్చే వరకు ఇలానే ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం సార్. మాకు హాస్టల్ 100% ఆ హాస్టల్ యూజీ వాళ్ళకి అని చెప్పి ఒక జీవో వచ్చే వరకు మా చేతికి వచ్చిన తర్వాతనే ఈ ప్రొటెస్ట్ ఆపేస్తాం సార్. అప్పటి వరకు ప్రొటెస్ట్ ఆపం మేము. మీరు ఈ ధర్నా చేయడం వల్ల ఎవరైనా ఆపుతున్నారా మిమ్మల్ని, పోలీసులు కానీ ఎవరైనా? ఆపుతున్నారు సార్, కానీ ఎవరు ఆపినా మేమేం ఆగం సార్. మాకు హాస్టల్ రావాలి, యూజీ వాళ్ళకి వచ్చిన తర్వాతనే ఈ ప్రొటెస్ట్ ఆపుతాం సార్. ఇన్ని రోజులు సైలెంట్ ప్రొటెస్ట్ చేసినాం. రేపటి వరకు ఇంకా ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా మాకు రెస్పాండ్ అవ్వకపోతే మేము చేయాల్సినవి మేము చేస్తాం సార్. ఇన్ని రోజులు సైలెంట్ ప్రొటెస్ట్ చేసినాం. సో రేపటి వరకు మేము ఇలానే సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాము. రేపు రిజల్ట్ తర్వాత ఇంకా మేము చేయాల్సిన చర్యలు ఎలాంటివైనా ఉంటే రేపు తీసుకుంటాం సార్. అప్పటి వరకు ఈ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాం సార్. ఆ హాస్టల్ 100% యూజీ వాళ్ళకే కావాలి. థ్యాంక్ యూ సార్. అదిరేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. విద్యార్థులకు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం.